ముందుగా శ్రీరామ్ గారితో ప్రారంభిద్దాం. శ్రీరామ్ గారు ప్రభుత్వం ఆలోచనను మీకు అర్థమైంది కదా. ప్రభుత్వ ఆలోచనని ఎందుకు హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి? దీని వెనకున్న కారణం ఏంటి? ఎందుకంటే అది దేవాదాయ శాఖ కాబట్టి, దేవ ఆదాయ శాఖ అంటే దేవుడి మీద డబ్బులు సంపాదించే శాఖ. అంటే దేవుడి మీద డబ్బులు సంపాదించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప దేవాలయం అభివృద్ధి అనేది వీళ్ళ చరిత్రలో లేదు, వీళ్ళ ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ హిస్టరీలో లేదు. ఇప్పుడు వీళ్ళకి మొత్తం తెలంగాణలో మొత్తం 408 దేవాలయాలు ఉన్నాయా? ఏం 408 దేవాలయాలు ఏంటి స్పెసిఫిక్ గా వాటికి? అంటే ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందో ఇంక కొంచెం ప్రమోషన్ చేస్తే ఇంకా కొన్ని లక్షలు వచ్చే అవకాశం ఉందో అట్లాంటి దేవాలయాలకి ఇలాగా కోఆర్డినేటర్లు పెట్టి, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పెట్టి జనాలందరికీ ఓదరకొట్టి ఈ దేవాలయానికి రండి అసలు ఈ దేవుడు అంత మహిమ గలవాడు, ఎంత మహిమ గలవాడు అని చెప్పి ప్రచారం చేసి దాని ద్వారా జనాలు వస్తే డబ్బులు సంపాదించాలి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి వాత పెట్టుకోవడం ఇదంతా. చాగంటి కోటేశ్వరరావు గారు ఒరిజినల్ గా ఆ దేవాలయం ఏంటి, దాని ప్రాశస్త్యం ఏంటి, వీటన్నిటి గురించి చెప్పితే ఇప్పుడు ఎక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయానికి కూడా లక్షలాది మంది జనం వెళ్ళిపోతున్నారు. అట్లా ఆయన చూసి వాత పెట్టుకునే కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ దేవాదాయ శాఖ చేస్తుంది. దీంట్లో అంతరార్థం కేవలం దాంట్లో డబ్బులు సంపాదించాలనే తప్ప ఆ దేవాలయాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనో ఆ దేవుడి మీద మహిమల్ని ప్రచారం చేయాలనో ఉద్దేశం ఉంటే అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఆ దేవాలయానికి ఏమైనా మహిమలు వచ్చినాయా, ఆ దేవుడికి మహిమలు వచ్చినాయా? కాదు, ఏది కాదు కదా. అసలు అక్కడ చేయవలసిందేంటి, వీళ్ళు చేస్తానంటున్నదేంటి? పైగా వీళ్ళందరూ ఈ నియామకాలన్నీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ అనుచరులు నియమిస్తారట. అంటే ఏంటి? ఇప్పటికే దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ఆ కమిటీలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలే. ఇప్పుడు దానితో ఇంకొకళ్ళు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే డబ్బులు, దేవాలయం నుంచి వచ్చే డబ్బులు మన వాళ్ళకి పంచుకోవడం ఎలా, మన వాళ్ళకి అందరికీ పంజారం చేయడం ఎలా, ఆ తర్వాత దాని ద్వారా వచ్చే డబ్బుల్ని హోల్సేల్ గా మనం తీసుకోవడం ఎలా, ఇదే కార్యక్రమం. దీనికోసం చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడ చేయాల్సింది ఏం చేయాలి? ఒక దేవాలయాన్ని నిజంగా అక్కడ అభివృద్ధి చేయాలి, లేదంటే దాని గురించి ప్రచారం చేయాలి అంటే అక్కడ చేయవలసింది దేవాలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి. ఆ కార్యక్రమాలు చేస్తే చాలు, ఆటోమేటిక్ జనం వస్తారు. చక్కగా వేద పండితులను పెట్టండి, వేద పండితులను పెట్టి చక్కగా యజ్ఞయాగాదులు నిర్వహించండి. మీరు ఏదైతే 400 దేవాలయం అనుకున్నారో పోనీ అవే వాటిల్లోనే యజ్ఞయాగాదులు పెట్టండి. ప్రతి పండక్కి ఎక్కడ ఏ ప్రశస్తంగా కలిగిన ఒక డేట్ వచ్చినా సరే ఆ దేవుడికి సంబంధించి అక్కడ ఒక యజ్ఞమో యాగమో ఏదో కార్యక్రమం పెట్టండి. వాళ్ళకి ఇవ్వండి డబ్బులు. వాళ్ళకి ఇస్తారా? ఇవ్వబుద్ధి కాదు మీకు. లేదా చక్కగా మీరు అనుకున్న అదే 408 దేవాలయాల్లో పురాణ కాలక్షేపాలు పెట్టండి. పురాణ కాలక్షేపాలు పెడితే మీరు అసలు ఏమీ చెప్పకుండానే వందలాది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు. మీరు ఒక 40 రోజులు రామాయణం సుందరకాండ ఏదో పెట్టారనుకోండి, 40 రోజులు కొన్ని వందల మంది అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళి మిగతా అంతా కూడా ప్రచారం వాళ్లే చేస్తారు, భక్తులే ప్రచారం చేస్తారు. మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఏంటి? మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే లేని మహిమ దేవుడికి వస్తుందా, ఉన్న మహిమ పోతుందా? కాబట్టి మీరు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేయండి. ఇక్కడ మీరు 408 దేవాలయాలు మాత్రం ఉన్నారు. మరి మిగతా దేవాలయాలు, ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాల పరిస్థితి ఏంటి? వాటి గురించి మాట్లాడరే? వాటిలో ఏమన్నా అక్కడ అసలు వీళ్ళు యాక్చువల్గా చేయవలసింది ఏంటి? ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలకు కూడా లేకుండా ఇబ్బందులుగా ఉన్న దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ ఇంకా భక్తులు పూర్తిగా ఆ దేవాలయాలకి రావట్లేదో అలాంటి దేవాలయాలని మీరు ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్న దేవాలయాలు మీరు ప్రాచుర్యంలో తీసుకొచ్చేదేంటి? అంటే మీరు అక్కడ డబ్బులు సంపాదించడానికి. నిజంగా మీరు దేవాలయాలు చేయాలంటే ఇలా ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే దేవాలయాలకి మీరు నిజంగా ఇలాంటి ఎవరన్నా ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పెట్టారనుకోండి, వాళ్ళ వల్ల నిజంగా ఆ దేవాలయాలు బాగుపడి భక్తులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, అక్కడ ధూపదీప నైవేద్యాలకి ఇంకా పెరుగుతాయి. అక్కడ ఉన్న ఎవరైతే అర్చకుడు ఉన్నాడో అర్చకుడు తినడానికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులతోటి అర్చకుడు తినడానికి డబ్బులు లేవు. ఆ అర్చకుడు కుటుంబం బతకడానికి దిక్కు లేదు. ఆ ఇంట్లో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, మగపిల్లలకి ఎవరు పిల్లనివ్వడానికి సిద్ధంగా లేరు. మీ దేవాలయం తక్కువ వచ్చే దేవాలయాల్లో అర్చకుల ఇంట్లో మగపిల్లల్ని చేసుకోవడానికి, పిల్లనివ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి దేవాలయాలు మీరు చూస్ చేసుకోవాలా? ఆల్రెడీ డబ్బులు వస్తున్న దేవాలయాలు ఇంకా దాన్ని ప్రమోట్ చేసి ఇంకా డబ్బులు లాగేసే కార్యక్రమం చేయాలా?
అంటే మీరు దేవాలయాల్ని దేవ ఆదాయ శాఖగా చూస్తున్నారు. ఇదే మా అబ్జెక్షన్. నిజంగా దేవుడిని మీరు నిజంగా ప్రచారం చేస్తాము అంటే ఎందుకు ప్రచారం అంటే మీరేంటి పక్కన ఉన్న చర్చిని నిన్ను మిగతా వాటిని చూసి నేర్చుకుంటున్నారా? అక్కడేమో డబ్బులు బాగా వస్తున్నాయి, అంత డబ్బులు మనకు రావట్లేదు అనుకుంటున్నారా? ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో ప్రతి ఒక్కడు హిందువే. వాళ్ళకి కొత్తగా ఈ దేవుళ్ళ గురించి, ముక్కోటి దేవతల గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో చెప్పాల్సిన పని లేదు. మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసి మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేల అనుచరులను అక్కడ జొప్పించేసి దేవాలయాల్లోకి ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా అదనంగా కూడా జొప్పించేసి దేవాలయాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకుని అక్కడ పూజారిని మీరు ఒక పప్పెట్ లాగా చేసి కేవలం అర్చకుడు కేవలం అర్చన చేయడం మాత్రమే, లేదంటే చెడగోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం వరకు మాత్రమే, ఆ మాత్రానికి పరిమితం చేశారు. అసలు దేవాదాయ శాఖ అర్చకుడిని ఇలా చేయడం వల్ల ఈ రోజు దేవాలయాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ దేవాలయం నాది అనుకునేవాడు అర్చకుడు. వచ్చిన వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పేవాడు, దేవుడి మహిమని చెప్పేవాడు. ఎవరన్నా ఆయన అడగడానికి వస్తే మంచి చెడు, మీ గోత్రం ఏంటి, అదేంటి ఇదేంటి అన్ని చెప్పి మీకు ఏ రోజు బాగుంది, మీరు ఇది చేసుకోండి, ఈ వ్రతం చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, ఇవన్నీ చెప్పేవాడు. ఇవన్నీ అసలు మీరు మాట్లాడినవారు అక్కడ కేవలం శటకోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం, లోపల కూర్చోవడం తప్ప అసలు బయటికి రానివ్వరు. గర్భగుడిలోంచి బయటికి రానివ్వరు మీరు అర్చకుడిని. అంటే మీరు అర్చకుడు తప్ప మిగతా అంతా డెవలప్ చేస్తున్నారు. అర్చకుడిని మాత్రం మూల విరాట్ లాగా ఇంకా మూల విరాట్ దగ్గర కూర్చోబెట్టేస్తారు. ఆ శిలతో పాటు ఈయన్ని కూడా ఒక శిలలాగా చేస్తారు మీరు దేవాలయంలో. ఇందుకోసం దేవాలయాలకి రావడం తగ్గిపోయింది జనం. ఒకప్పుడు విపరీతంగా వచ్చేవాళ్ళు. అసలు దసరా వస్తుందంటే అసలు క్యూలు, ప్రతి చోట క్యూలు ఉండేవి. ఇప్పుడు ఏమి ఎక్కడ కనబడుతున్నాయి? ఎందుకు? మీరు దేవాలయంలో చేయవలసిన కార్యక్రమాలు కాకుండా అసలు కార్యక్రమాలు చేయాల్సిన వదిలేసి మిగతా కార్యక్రమాలు వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు. కాబట్టి దేవాలయాలు ప్రాశస్త్యం కోల్పోయినాయి. దానికి మీరు ఇంకా ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నారు. దేవాలయం ప్రాశస్త్యం కోల్పోయేలాగా మీరు చేస్తున్నారు. అక్కడ వచ్చేవాడు ఎవడో నోటికి వచ్చిందల్లా వాడికి తెలుసో తెలీదో వాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, దేవుడి గురించి ఏం నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ ఉన్న ప్రాశస్త్యం గురించి ఏం నాలెడ్జ్ ఉంటుంది. నోటికి వచ్చింది ఏదో అక్కడ సోషల్ మీడియాలో పెట్టాడు అనుకోండి, అభాసుపాలు అయిపోతాం. తమాషాలు కాదు, దేవాలయంతో తమాషాలు చేయకూడదు. చేయవలసింది ఎవరు చేయాలి? ఒక అర్చకుడు, లేదంటే వేదం తెలిసిన వాళ్ళు, లేదంటే ఆ స్థాన బలం తెలిసిన వాళ్ళు. వీళ్ళు చేయవలసిన పనిని మీరు ఎవరో మీ ఎమ్మెల్యే అని చేరున్నో, ఎంపీ అని చేరున్నో పెట్టేసి నోటికి వచ్చిందంతా సోషల్ మీడియాలో పెడితే అభాసుపాలు అయిపోయి ఉన్న ప్రాశస్త్యం కూడా పోతుంది అలాంటి దేవాలయాన్ని. కాబట్టి మేము దీనికోసం అబ్జెక్షన్ చేస్తున్నాం. మీరు దేవుడి మీద ప్రేమతో కాదు, దేవాలయం మీద ప్రేమతో కాదు, కేవలం దేవుడి ద్వారా వచ్చే ఆదాయం మీద మాత్రమే మీరు ప్రేమతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద